సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం. ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఆవిష్కరించి ఇంటింటా ప్రచారం నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు నెంబర్లు, మండల కమిటీ ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు చాలా బాకీ పడింది. ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే. గ్రామాన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రారంభమైంది. మోటార్లు ఖాళీ, తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారని హెచ్చరించారు. గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు నాణ్యమైన విద్యుత్ని రైతులకి అందించాలని తెలిపారు. ఈ హామీలు ఇచ్చింది ముందల కోట్లకు వచ్చిండు, ఈ బాకీ మాకు ఇంత బాకీ ఉండే బాకీ అక్క 2000 ఇంకోటి 2000 తమ్మి నాకు 55,000 రావాలి కదా. 55,000 పెట్టి అప్పుడు ఎన్నికల గురించి ఆలోచిస్తాం. 2,500 వస్తున్నాయమ్మా నీకు. లచ్చండి ఇవ్వాలి పుణ్యానికి వస్తున్నాయి కాబట్టి బాకీ 2 సంవత్సరాలుగా వస్తుంది. 2 సంవత్సరాలు అవుతుంది. అడగండి. నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు ఏం అడగాలి? 2,000 ఇస్తాను. మరి ఇప్పుడు ఇంతవరకు 2,000 ఇస్తాడు. అవి కూడా 2,000 మధ్య 2,000 ఇస్తాను. 22 నెలలు అయింది. 22 నెలలు అంటే నీకు 44,000 కావాలి. 44,000 రూపాయలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు బాకీ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు ఎవరు వచ్చినా, ఆయన అనుచరులు వచ్చినా, నాయకులు వచ్చినా బూరుగడ్డల అయ్యా మీరు నిలబడ్డ ఓట్లు ఏమన్నారు అంటే గయ్యా నాకు 44,000 రావాలి కాదు కదా, ఇక్కడ పెట్టి తమ్మి తర్వాత మాట్లాడదాం. 44,000 గురించి అడగండి. బాకీ కార్డు చూపించండి. నోట్ చేసుకొని మిత్తితో సహా చెల్లిస్తామని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు. ఎస్ఐలు తగిలి పార్టీలు మారమని మా నాయకులు మెత్తుడు చేస్తారా? ఏం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదా నువ్వు చేసే రాజకీయము? ఇంత నీచమైన రాజకీయమా? ఎస్ఐలు ఎక్కడ హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? నీ దృష్టికి పదే మేము తీసుకొస్తున్నాం. నిజాయితీ నిరూపించుకోను. సివిల్ మ్యాటర్స్లో ఎందుకంటే పోలీసులకు ఏం పని? బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకుపోయి చిత్తు కొడుతున్నారు అన్ని మండలాలలో. చింతలపాలెం దగ్గర నుంచి మొదలు పెడితే నేడి జిల్లా వరకు, పాలకీడు వరకు. పొట్టే హక్కు మీకు ఎవరిచ్చారండి? పోలీసు వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. రాజ్యాంగం ప్రకారం మీరు పనిచేయాలి. మంత్రి చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసి పనిచేస్తే మీరు కూడా ఇది శిక్ష అనుభవించక తప్పదు. ప్రజల నుంచి వచ్చే ప్రతిఘటన. జీతాలు ఎవరిస్తున్నా మీకు? నుంచి ఈ హుజూర్ నగర్ ప్రజలు కట్టిన పన్ను నుంచి మీ అందరికి జీతాలు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. పన్ను కట్టిన వాళ్ళని, మీకు జీతాలు ఇస్తున్న వాళ్ళని మీ ఆఫీస్కి వచ్చి కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి మొదలు పోలీసు వాళ్ళు. అది నేర్చుకోండి మొదలు. ఉత్తమ్ కుమార్ వెనకే ప్రజలు ఇస్తున్నారు జీతం. మీకు కూడా అన్ని గ్రామాలకు, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కార్డు నిన్న నుంచే తీసుకుపోతున్నాం. తీసుకుపోయి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నీకు ఓటమి చెవి చూపే దగ్గర ఉంది, రోజు దగ్గర పడ్డదని ఉత్తమ్ కుమార్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇచ్చేది కాదు ఇది. మీకు బాకీ పడ్డ వసూళ్లను, ప్రభుత్వం బాకీ పడ్డ వసూళ్లను ఖచ్చితంగా మీరు నిలబెట్టి అడుక్కోవాలి, సాధించుకోవాలి. ఇక్కడ ఇవాళ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు మన రైతులు సోదరులు చెప్తున్నారు, మోటార్లు కాలిపోతున్నాయి, కరెంటు ఫ్లక్చుయేషన్ వస్తుంది. ఎందుకు ఇదంతా జరుగుతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు జవాబు చెప్పాలి. ఓట్లేసి గెలిపించినందుకు కరెంటు కట్ చేస్తారా? నువ్వు మంత్రి అయినందుకు ఇవాళ కరెంటు ఫ్లక్చుయేషన్లా రైతులకు? ఎందుకు మోటార్లు కాలిపోతున్నాయో నువ్వు జవాబు చెప్పాలి. పైపైన ఒకటినే తిరుగుడు. కల్తీ మద్యం మాఫియా నీ అనుచరులు కాదా చేసేది హుజూర్నగర్ నియోజకవర్గంలో? మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు వాళ్ళందరూ నీకు ఆ కల్తీ మద్యంలో పైసలే లేదా, వాటా లేదా? ఇక్కడున్న మాఫియా, మట్టి మాఫియా కానీ, మిగతా మాఫియాలు కానీ
పోలీస్ స్టేషన్ల పైరవీలు కానీ పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాను. నేను ఈ సందర్భంగా ఎస్పీ గారు కూడా మనం చెప్పినాం, మీరెవరు కూడా సివిల్ మ్యాటర్స్లో మీ ఎస్ఐలు జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు. ప్రశ్నిస్తే తీసుకుపోయి నిర్బంధం కేసులు పెడుతున్నారు, సహించేది లేదు. ప్రజా ప్రతిఘటన తప్పదు. పోలీసులారా గుర్తుపెట్టుకోండి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.